జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల లక్ష్యంగా ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. బారాముల్లా జిల్లా యూరిలోని సైనిక కేంద్రంలోకి తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా చొరబడిన ముష్కరులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో 17 మంది సైనికులు అమరులవగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. దాడికి దిగిన 4 ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘాతుకానికి పాల్పడింది పాక్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్కు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు. ఉత్తర కశ్మీర్లో నియంత్రణ రేఖకు సమీపంలోని యూరీ పట్టణంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున భారీ మారణాయుధాలతో యూరీలోని ఒక సైనిక కేంద్రంలో చొరబడ్డ 4 ముష్కరులు మారణహోమం సృష్టించారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతూ గ్రెనేడ్లు విసిరారు. సైనిక కేంద్రంలో డోగ్రా రెజిమెంట్కు చెందిన జవాన్లు నిద్రిస్తోన్న తాత్కాలిక గుడారాలకు మంటలంటుకున్నాయి. సమీపంలో ఉన్న బ్యారెక్లకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. సైనికులు, ఉగ్రవాదుల మధ్య 3 గంటల పాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి గాయాలయ్యాయి. 4 ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. They opened fire on an administrative base of one of the units of Indian Army located at Uri in Kashmir at 5:30 early this morning. The firefight between the terrorists and Indian Army continued till approximately 8:30 in the morning. During this firefight, all 4 terrorists have been killed by the Indian Army. The killed terrorists, they were all foreign terrorists, and as per the initial reports, they belong to Jaish-e-Mohammed Tanzim. Along with the terrorists, we recovered 4 AK-47 rifles, 4 underbarrel grenade launchers, a large number of grenades, and other warlike stores. ఉగ్రదాడి సమాచారం తెలుసుకుని అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. హెలికాప్టర్లతో ఆ ప్రదేశంలో నిఘా నిర్వహించారు. ఒకవైపు ఉగ్రముఖులతో పోరు సాగుతుండగానే తీవ్ర గాయాల పాలైన జవాన్లను చికిత్స కోసం శ్రీనగర్ తరలించారు. సలామాబాద్, నల్లాహ్ ప్రాంతం గుండా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. జవాన్లు నిద్రిస్తోన్న తాత్కాలిక గుడారాలకు నిప్పంటుకోవడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. As far as the operation is concerned, the terrorists they opened fire with incendiary ammunition along with the automatic fire of small arms. This led to the tents and some temporary shelters located inside the army camp catching fire. There have been a total of 17 army fatal casualties. However, of these, 13 to 14 casualties have been primarily because of the tents and temporary shelters having caught fire. ఉగ్రవాదుల ఆయుధాలపై పాకిస్తానీ గుర్తులున్నాయని భారత సైన్యం తెలిపింది. నిఘా వర్గాల సమాచారంతో తదుపరి చర్యలకు సైన్యం సిద్ధమవుతోంది. Since the terrorists had some items which had Pakistani markings on that, I have spoken to the Pakistan Director General of Military Operations and conveyed our serious concerns about the same. I would also like to mention that all the intelligence agencies and the security forces, they are working in close synergy with each other, and regular intelligence inputs are being received from intelligence organizations and agencies, and necessary action is being taken accordingly. గత కొన్నేళ్లుగా భారత సైనిక శిబిరాలపై జరిగిన ఉగ్రదాడుల్లో ఇదే అతిపెద్ద దాడి అని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో 7 సైనికులు ప్రాణాలు కోల్పోయారు.